ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 17వ నామం, ఆ నామం యొక్క మహిమ, ఆ నామం శ్రవణంగానే పఠనంగానే చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. 17వ నామం ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా అమ్మవారి యొక్క 17వ నామాన్ని గురించి శ్రవణం చేద్దాం. ఓం వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. ఓం వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. ఈ 17వ నామం అమ్మవారి యొక్క ముఖంలో కనుబొమ్మల జంట మన్మధుని శుభప్రదమైన గృహతోరణంలాగా ఉంది. మన్మధుని ఇల్లు మంగళప్రదమైనది, సకల శుభాలను ఇస్తుందని చెప్పేసి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. మన్మధుని ఇల్లు మనకి ఎలా ఉంటుంది అంటే మంగళప్రదమైనది, సకల శుభాలని కలిగజేస్తుంది ఆ ఇంటిని దర్శించుకోవడం వల్ల. అటువంటి మన్మధుని యొక్క గృహతోరణంలాగా అమ్మవారి యొక్క ముఖంలో కనుబొమ్మల జంట ఉంటుంది. కనుబొమ్మల జంట మనకి మన్మధుని జంట శుభప్రదమైనటువంటి గృహతోరణంలా ఉంటుంది. అందుకని మనం ఆ అమ్మ యొక్క ముఖం చూసినట్లయితే, కనుబొమ్మలను చూసినట్లయితే మనకి మన్మధుని ఇల్లు చూసినంత ఫలితం కలుగుతుంది. అందుకని అమ్మవారి యొక్క ముఖంలో అంతటి శోభ కనపడుతుంది మనకి, అంత శుభప్రదమైనది. ఇంటికి తోరణం కంపల్సరిగా ఉండాలి. అందుకని మనకు శుభకార్యం వస్తే ఇంటికి మామిడాకులు కట్టాలి ముందుకు తప్పనిసరిగా. అది శుభం, ఈ ఇంట్లో శుభం జరుగుతుంది అని చెప్పేసి ఒక సంకేతం. అందుకని పచ్చడి మామిడాకులు గుమ్మానికి తోరణాలుగా కట్టాలి. ఈ తోరణాలు కట్టిన ఇంట్లో సకల సంపదలు ఉంటాయి. ఎక్కడైతే తోరణాలు కట్టినటువంటి ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో సకల సంపదలు ఉంటాయి. ఈ అమ్మవారి యొక్క కనుబొమ్మలు మన్మధుని గృహతోరణాల వలె ప్రకాశిస్తున్నాయి. అది అందుకని అమ్మవారి యొక్క ఆ ముఖ వీక్షణాన్ని, కనుబొమ్మల వీక్షణాన్ని దర్శించుకుని స్మరించుకుని మనం నిత్యం ప్రార్థన చేసినట్లయితే మనకి సకల శుభాలు కలుగుతాయి. ఈ మన్మధుని భస్మం నుండి బండాసురుడు పుట్టాడు. వాడిని చంపడానికి ఈ అమ్మవారు లలితగా రూపం ధరించి ప్రత్యక్షమైంది. ఈ రూపంలో ఉన్నటువంటి అమ్మ ముఖం మన్మథ మాంగళ్య గృహం, మన్మథ మాంగళ్య గృహం. అయితే దానికి తోరణం అమ్మవారి యొక్క కనుబొమ్మలు. అనగా అమ్మ కనుబొమ్మలు లక్ష్మీదేవిని గృహంలోకి ఆహ్వానించేవన్నమాట. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి. అది ఈ మంత్రంలో మనకి, ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఏంటంటే సంపద, మాంగళ్యం ఈ రెండింటి కలయిక కూడా ఇమిడి ఉంది. సంపద, మాంగళ్యం ఈ రెండు కూడా కలయిక ఏర్పడి ఉంది. కాబట్టి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు నిత్యం ఏ ఇంటిలో అయితే పఠిస్తారో, స్మరిస్తారో, శ్రవణం చేస్తారో వాళ్ళ ఇంట్లో సకల శుభాలు పొందుతారు. ఈ మంత్రాన్ని శుక్రవారం తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి దానిపై లలితాదేవి రూపాన్ని రాగి కానీ, వెండి కానీ, బంగారం కానీ లేదా మట్టితో కానీ తయారు చేసిన దాన్ని ఉంచి ఎర్రని కలువ పువ్వులతో ఆ రూపును 108 సార్లు
ఈ మంత్రాన్ని జపిస్తూ పూజించాలి. అలాగే గులాబీలు, మందార పూలు, మొన్నకున్నటువంటి ఎర్ర పూలు ఏవైనా పర్వాలేదు. ఇలా ప్రతి శుక్రవారం కనుక పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళదు. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. సకల సంపదలు లభిస్తాయి. అలాగే స్త్రీలకు వైధవ్యం ఉండదు. స్త్రీలకు ఆ ఇంట్లో వైధవ్యం ఉండదు. సకల సంపదలు కలుగుతాయి. ముత్తైదువుగా తనువు తాలిస్తుంది. ఏ స్త్రీ అయినా సరే ఏం కోరుకుంటుంది అంటే అమ్మవారిని నేను ముత్తైదువుగా తనువు తాలించాలి చివరి దశలో అని కోరుకుంటుంది. మంగళవారం అలాగే ఈ పై రీతిలో జపించి పూజిస్తే అప్పుల బాధలన్నీ పోతాయి. ప్రతి మంగళవారం కనుక ఈ 17వ నామాన్ని కనుక పఠించినట్లయితే అప్పుల బాధలు ఉండవు. చాలామంది అప్పులతో ఉంటారు. ఈ అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఈ లలితా అమ్మవారి యొక్క 17వ నామాన్ని ఏ ఇంట్లో అయితే పూజిస్తారో నిత్యం, అలాగే మంగళవారం విశేషంగా అర్చన చేస్తారు. ఆ విశేషంగా అర్చన చేసిన వాళ్ళ యొక్క అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లలితాపరాభతారిక అమ్మవారి యొక్క 17వ నామాన్ని శ్రవణం చేయడం కానీ లేదా పఠనం చేయడం కానీ చేసి మీ కోరికల్ని, మీ అప్పులను తీర్చుకుని సుఖ సంతోషాలతోటి మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి విరాజిల్లాలని ఆ అమ్మవారిని నేను ప్రార్థిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ్ వెంకట ప్రభాకర్.